బంద్ చేసుకోవద్దు కదా. ఓకే మన ఇంట్రెస్ట్ మనది. ఓకే సినిమా ఓవరాల్గా హిట్ ఆఫ్ అట్ అనుకుంటున్నారా? యావరేజ్ యావరేజ్ యావరేజ్, మరీ ఫ్లాప్ అయ్యే సినిమా అయితే కాదు. ఓకే థ్యాంక్ యూ అన్న హైలైట్స్ అంటే ఏం చెప్తారండి? రామ్ చరణ్ ఓన్లీ రామ్ చరణ్ అంతే, బీజిఎం అంతే. ఓకే అంటే యాక్టింగ్ ఆయన చేసిన అన్ని రోల్స్ కూడా 100% న్యాయం చేశారంటారా? 101%. డెఫినెట్లీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అన్న. అంతే. అంటే శంకర్ గారి మార్కు కనిపించలేదు, కొద్దిగా చూపించలేదు అంటే కొన్ని పార్ట్స్లో కనిపించింది, బట్ ఓకే పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. సాంగ్స్ కానీ సాంగ్స్ అవుట్ ఆఫ్ సింక్ అంతే. ఒక అంటే పెట్టాలి అన్నట్లు పెట్టారు అంతే. కమర్షియల్ సినిమా కదా, సో సాంగ్స్ ఫైట్స్ ఎవ్రీథింగ్ ఉండాలి, లేదంటే అసలు కమర్షియల్ సినిమా కాదు. ఇట్స్ ప్యూర్లీ కమర్షియల్ మూవీ ఇది. అంటే ఈ స్టోరీ మొత్తాన్ని కూడా స్ట్రాంగ్గా మనకు అప్పన్న పాత్ర అండ్ పార్వతి అంటున్నారు అంజలి క్యారెక్టర్. సో మీకు ఎట్లా అనిపించింది వాళ్ళ క్యారెక్టర్? అంటే ఒక ఏమంటారు, ఫ్లాష్ బ్యాక్ ఒకటే కాదు కదా, ఫ్లాష్ బ్యాక్ని రిలేట్ చేసుకొని ప్రజెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరిది ఇంపార్టెన్స్ ఉంది. ఓకే హీరోయిన్ ఒకటే ఇంపార్టెన్స్ లేదంటే. సాంగ్స్ అల్టిమేట్ ఆయన. ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు, ఎన్నో సినిమాలు చూసినాం కదా.